హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ బాబీ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాము. బ్రదర్, ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి? గేదెల ధరలు ఎట్లున్నాయి? హాయ్ అన్న, ఆంధ్ర తెలంగాణ రైస్ అందరికి నమస్కారం. మాది బాబీ డైరీ ఫార్మ్, ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. ఇప్పుడు రేట్లు అయితే 1,20,000 నుంచి 1,70,000 దాకా ఉన్నాయన్న. అంటే డౌన్ అవుతున్నాయి కానీ బ్రీడ్కి వచ్చేసి అదే రేట్ మీద ఉంది. మామూలు చిన్న చిన్నవి ఒక వీటి మీద చిన్నవి ఉన్నాయి కాబట్టి అవి మారుతున్నాయి. బ్రీడ్ కి మాత్రం 1,50,000 పైన ఉంది. 1,40,000, 1,50,000, 1,60,000, 1,70,000 అలా నడుస్తుంది. ఓకే, గేదెలు కొన్ని తక్కువ. రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి మంచి గేదెలు అనేది తీసుకుని వెళ్తారు? పాల విషయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేసిన అవి పాలు ఇక్కడ చూసుకున్నా పర్లేదు, ఇంటికెళ్ళి గ్యారంటీతో చూసుకున్నా పర్లేదు, ఇబ్బంది లేదు. ఇంటికెళ్ళి మేము గ్యారంటీ ఇంటికి వెళ్ళినప్పుడు ఈనప్పుడు గేదెని దగ్గర ఎనీ టైంకి దోణ దగ్గర వేసుకుని నాకించుకుంటే సరిపోద్ది. అట్రో లైన్ మామూలుగా తెలుస్తుందండి మనకి ఎన్ని పాలు ఎత్తదో. మాక్సిమం ఏదైనా గేదె 4 లీటర్లు పైన ఇచ్చేస్తుంది, 4 లీటర్ల కింద అవ్వదు. బొత్తుగా 3-4 ఇస్తే రీప్లేస్మెంట్. జాగ్రత్తలు ఏముందంటే మనం వచ్చి బ్రీడింగ్ ఒకటే లెవెల్ గా మొత్తం కంటిన్యూగా పెడితే సరిపోతుంది. అదే మైంగా 2-4 కేజీలు వేసి మన్నాడు 2 కేజీలు పెడితే ఇచ్చి పాలు మళ్ళీ పడిపోతాయి. ఎంత మేర పెడతాము ఎంత అయితే కంటిన్యూగా స్టార్టింగ్ ఈ 4వ రోజు కాడి నుంచి ఎంత అయితే పెడతాం కరెక్ట్ అంతే పెట్టాలి. ఫీడింగ్ విషయానికి వస్తే బెస్ట్ ఫీడింగ్ అంటే ఈ ఫీడింగ్ వేస్తే ఎక్కువ పాలిస్ అయినంత ఏదైనా ఫీడింగ్ ఉంటుందా? లేదన్న, ఒక్కో ఏరియా ఒక్కోటి. ఇప్పుడు ఇక్కడ దొరికిన దానా అవైలబిలిటీ బట్టి అవును బట్టి ఇప్పుడు ఇదే దానా ఇప్పుడు మన దగ్గర దొరికిన దానా తెలంగాణ దొరకదు, చిత్తూరు సైడ్ ఒంగోలు ఆ ఏపు దొరకదు, అక్కడ దొరికితే ఇక్కడ దొరకదు. ఏ దానా బట్టి మనం పాలు పెరుగుతున్నాయి ఆ దానా వేసుకుని కంటిన్యూ చేసుకుంటే సరిపోతాయి. అంటే ఇప్పుడు దానా చేంజ్ చేసినా సరే ఇప్పుడు పాలు అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక దానా పెడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో ఎవరినో కొనుక్కెళ్ళినారు, అనంతపురంలో లేకపోతే కర్నూలులో తీసుకెళ్ళినారు, వాళ్ళు వేరే ఫీడింగ్ పెడతారు. ఆ ఫీడింగ్ కి ఈ ఫీడింగ్ కు చేంజ్ ఉంటుంది ఏమన్నా? చేంజ్ ఏం రాదన్న. క్లైమేట్ కి 1 లీటర్ 1.5 లీటర్ లేకపోతే 2 లీటర్లు తేడా వస్తుంది అంతేగాని ఉన్నదంతా సేమ్. అంటే క్లైమేట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమగా తీసుకెళ్ళాం అనుకోండి, రాయలసీమలో ఎక్కువ పాలిస్తాయి, ఇక్కడ ఎక్కువ పాలిస్తాయి. ఆ వెదర్ అంటే సెట్ కాకపోతే తగ్గుతాయి అంటున్నారు. తగ్గుతాయి, సెట్ కాకపోతే. ఇప్పుడు ఆ ఎదురుకి కాదన్న. ఇక్కడ 43 కాస్తుంది, అక్కడ 1 డిగ్రీ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. కాదు తీసుకెళ్లిన రైతులకి కొత్తగానే తెలుతులేదు. కొత్త వాళ్ళు వచ్చేసి డైరీ ఫామ్ లో అనుమోలు వచ్చేసి పేడేస్తుంటే అది ఈనిందనుకో ఈయన వేసింది కదా అలా నుంచి చూస్తున్నారు. దాన్ని దోణ ఎదరెట్టి నాగించుకుని బెల్లం నెట్టి దాన్ని 4 రోజులు పోయిన కానీ దానా పెట్టి మొత్తం క్లీన్ గా చేసుకుని దాన్ని 4వ రోజు కానీ ఏ విధంగా పాలు పెంచాలి, ఏ విధంగా కాలుష్యం పెట్టుకుని పెట్టాలి అన్నది లేదు. అంటే వాళ్ళకి పాలు ఇచ్చేస్తుంది, దానా పెడేస్తే అన్నట్టు ఆ లెక్కలో ఉంటున్నారు అంతే. ఇప్పుడు ఎదరేయకపోతే మాత్రం మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? దోణ ఈనేసి దోణ దాని దగ్గర ఎదుర్కొంటా వాడలేదనుకో అది మర్చిపోద్ది. ఖచ్చితంగా మర్చిపోద్దు. అరగంట కానీ దాని దోణ దాన్ని ఎదరేయలేదా మర్చిపోద్ది. మళ్ళీ దాన్ని రానవదు, పొదువులు తాగనవదు, పాలు తాగలేదు నీకు పాలు అవ్వదు. గేదె పోయినట్టే తంతదే మన మనల్ని కూడా ఇప్పుడు అది వెళ్ళి తాగదు, చేపదు, పాలు ఎలాగెత్తది. నువ్వు రొమ్ము అట్టుకుంటే అంటే తన్నుద్ది మామూలుగా అంతా. ఇది నిండు చూడు సార్, ఇది నిండు చూడండి. కరెక్ట్గా దీనికి వారం ఉందండి. మీరు యాక్చువల్గా గేదెలు కొంటుంటారు కదా, కొనే ముందర మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని గేదెలు కొంటుంటారు ఎక్కడైనా కానీ సరే? మేము రొమ్ములు 4 సమానంగా ఉన్నాయా లేదా, దాని కొట్టు లూజ్ ఉందనుకున్నా. ఇప్పుడు ఈ మాత్రం లూజ్ ఉందనుకో, ఇప్పుడు ఇది ఉందా, ఈ లూజ్ ఉందా, అది వారం రోజుల్లో చేస్తుంది, అదంతా చేస్తుంది. అది లూజ్ లేదనుకో దానికి కొట్టి ఎక్కడి నుంచి వస్తుంది. ఆ లెక్కలో మాకు అర్థం. నాకంటే తక్కువ అనుభవం మా నాన్నగారు వెళ్ళి చెప్తారు. మేము ఇక్కడ అమ్ముకుంటాం. నేను వీడియోలో నేను వేస్తున్నానంటే మా నాన్నగారు చెప్తారు అంతాను. అంటే మన నాన్నగారు ఇది సెకండ్, ఇది 6 అవుతుంది అన్న. ఇది వారం పడుతుంది. అవి 4 రూమ్లు సమానంగా ఉంటాయి. అలాగా మీరైనా పండ్లు మొత్తం అంటే నడిపించి పళ్ళు అన్ని చూసుకుంటే తీసుకుంటాం. అంటే మీకేనా ఫరక్ పడుతుంది పడకపోయినా? మీరన్నా మేమన్నా ఒకటే. రేపు అమ్ముకొని మీరు కష్టపడి లావు దార పడ్డా అంటే కొన్ని పడుతుంది. దార అన్నది శివుడు దాని మీద చూడలేమన్నా. దారకే ఈయనకే తెలుస్తుంది క్లారిటీ కానీ, ఈయనకే తెలుస్తుంది దారం. సో మీరే ముందు దానికి గ్యారంటీ ఇస్తాను. ఇప్పుడు రైతులు ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చారంటే ఇప్పుడు మనం నమ్మి మనం రొమ్ముకి ఇప్పుడు శివుడి మీద పడేసిన రొమ్ము వేరు, ఈయనకి వచ్చి రొమ్ము వేరు. శివుడి మీద ఊట ఏదంటే వచ్చేస్తుంది, ఊట కాదు ఈయనకే రావాలి పాలు. అంటే నువ్వేమంటున్నావు అంటే మాలో సుడి మీద ఉన్నప్పుడు, నిండు సుడి మీద ఉన్నప్పుడు చిన్నది దార చొక్క ఏదో వచ్చేస్తుంది. అది చొక్క వచ్చింది అనుకుంటారు మీరు. ఆ తర్వాత అయినా నా దగ్గరే కదా ఎవరి దగ్గర అయినా దారాలు పెట్టినా ఈయనకే అడగాలి పూచి, ఈయనకు ముందు కాదు.
ఉమ్, ఈయనగా అడగాలి. అదే ఈయన అనుకో నువ్వు చూసే తీసుకెళ్తావు, ఆ, ఏమన్నా దానికి నీకేం తెలుస్తుంది. అవును. అంతే, మేమన్నా పడేది తెచ్చేస్తాం కానీ ఒక్కోసారి మేము దెబ్బ అవుతాం. ఉమ్. అవి ఈయనకే తెలుస్తుంది రొమ్మ వస్తుందో రాదన్నది. ఇప్పుడు బ్రదర్ ముర్రా గ్రేడ్ ముర్రాకు డిఫరెన్స్ తీసుకున్నాం అనుకో, అవును. చాలా మంది ఏంటంటే అంటే కొంత అందరికి తెలుసా సరే ఇక్కడ చాలా మంది వస్తుంటారు కదా, ముర్రాకు గ్రేడ్ ముర్రాకు అనేది గ్రేడ్ ముర్రా గేదె అనేది ముర్రా గేదె అంటే ఇప్పుడు ముర్రాకు గ్రేడ్ ముర్రాకు దగ్గర 20,000 గేదె కొంతమంది తక్కువకి ఇస్తున్నాం అంటారు, అది గ్రేడ్ ముర్రా ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, గ్రేడ్ ముర్రా ఇచ్చారు అనుకోండి, ముర్రా గేదె అదే ఒక 20,000 ఎక్స్ట్రా ఉంటది, ఆ గ్రేడ్ ముర్రానే వేసి అమ్ముతారు. తెలియని వాళ్ళకు తెలియని వాళ్ళు తీసిపోతారన్న. ఆ, కొంతమంది తెలిసి తీసుకుని వస్తున్నారు. తెలిసి వాళ్ళ ఇంటి పక్క వాళ్ళని, వాళ్ళ డైరీలో పనిచేసే వాళ్ళని, ఆ, లేదా వేరే వాళ్ళని, లేదా బీఆర్ ఎవరో సంథింగ్ ఆ, తీసుకుని వస్తున్నారు. ఆ, లేదు మీరే నమ్మకంగా ఉండంటే మేము మామూలుగా ఇస్తున్నాం. అలాగని గ్రేడెడ్ ఏం లేవు కదా, అన్ని బుర్రలే. అంటే మీరు కదా మామూలు బయట బయట గురించి చెప్తున్నాను, అట్లా కూడా అమ్ముతుంటారు కదా, అమ్ముతారు. గ్రేడ్ ముర్రా అని చూపించేది. బాగా తెలియని వాళ్ళు వస్తే అమ్ముతారు. గేదంటే తెలియదు నువ్వు అంటే ఇంకా అంతే. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉన్నారు గేదె చాలా గురించి మంది తెలియని వాళ్ళు. ఉన్నారు ఉన్నారు. ఇది ఎట్లా బ్రదర్? ఇది సెకండ్ అన్న. సెకండ్. ఇది 6 అవుతుంది. వారం ఉంది. ఏమన్నా 4 రూములు సమానంగానే ఉంటాయి, అంటుకుపోయినట్టు గట్రా ఏమి ఉండవు. ఇది ముర్రే, ఇది వారం ఉంది. ఇది 6 అవుతుంది. సో మీరు 6 చెప్తుంటారా అంటే 5 అట్లా చెప్తారా ఎట్లా? లేదన్న, ఇంకా లీటర్ తగ్గించి చెప్తున్నాను. ఆధార్ పక్క మనం ఇచ్చి దానాకి ఇంకా అంతగా దానా ఏం పెట్టకుండా మామూలుగా అయితే 5 లీటర్లు తగ్గించి పెట్టుకుంటాను. ఇంకా మినిమం అంటే 5 అయితే మినిమం అంటే 5 తగ్గవు. అంతకంటే అయితే తగ్గేది అయితే ఉండవు. ఉండవు. ఎట్లా బ్రదర్ ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది కదా, అమ్మకాలు అనేది ఇక్కడ ఎట్లా ఉంది అంటే ఈ మీ ఏరియా మొత్తం సరౌండింగ్స్ ఇక్కడ ఈస్ట్ గోదావరి మొత్తంలో వానాకాలం స్టార్ట్ అయినట్టే కదా? ఇంకా స్టార్ట్ అయింది. వానాకాలం స్టార్ట్ అయిందంటే సీజన్ స్టార్ట్ అయినట్టే. స్టార్ట్ అయినట్టు సీజన్ స్టార్ట్ అవ్వలేదు. బర్రికి డిమాండ్ ఇంకా అలాగే ఉంది. డిమాండ్ ఇంకా ఇప్పుడు మాదిరి గొడ్డు అనుకో, చిన్న గొడ్డు ఇక ఇప్పుడు ఇలాంటి ఇంకో చిన్నవి రేట్లు అలా మారుతున్నాయి అంతే. అంటే సైజ్ చిన్నగా చిన్నగా ఉంటే నీకు చూపెట్టిన ఎంట్రన్స్ లో గేది దాని మామూలు దాని రేట్ దానికే ఉంది, మారలేదు. ఇప్పుడు వచ్చి దానికి ఉన్న డిమాండ్ దానికే ఉంది. అంటే ఇప్పుడు ఇదే సీజన్ పోయిన సంవత్సరం ఎట్లుంది, ఆ పోయిన సంవత్సరానికి ఈ సీజన్ సంవత్సరంకి ఇదే రేట్కి ఇదే 50 160 అడ్జస్ట్. ఇదే టైంకి అయితే 150 పోయిన సంవత్సరం. అంటే పెద్ద గేదే బాగా రేట్ అంటే 50. ఇప్పుడు పెద్ద గేదె అంటే 180 బాగుంటుంది, 190 బాగుంటుంది బయట కూడా. రైతులకే మాదేమో ఉంటదన్న, వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కోవాలి. మేము ఎంత 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేదా 5 ఏళ్ళు ఒకసారి అందుకే కాకంటే ఇచ్చేయాలి సమానంగా. అంటే మీకు మైనస్ అంటే ఎప్పుడు జరుగుతుంటది? అంటే మీకు కూడా గేదె నష్టం జరిగిందంటే ఏ కేసులో మీకు నష్టం వస్తుంటది? అంటే నష్టం అంటే లాస్. మాకు లాస్ ఏంటంటే వర్కర్ పట్టించుకోబడి దూడ ఈనేస్తే దూడ దగ్గర రానిపోతుంది. అదే మెయిన్. మాయలు చేయమన్న అట్లాంటి కేసులు? మాయలు వచ్చి కేసులు వెళ్ళిన వాళ్ళు మాయ వచ్చింది, పెద్ద గుడ్ల మాయ వచ్చింది, ఇప్పుడు వచ్చి రాలేదు. అంటే మీరు ఇప్పుడు కొనుక్కునే ముందు కూడా మీరు గుర్తుపడతారా దీనికి ఏమైనా గుడ్ల మాయ వస్తుంది, వద్దులే ఎందుకు కొనుక్కాలి దీన్ని అనేటట్టు మీరు ఐడెంటిఫై చేసుకుంటారా ఇట్లుంటే గుడ్ల మాయ ఉంటది? నడుము పళ్ళ వెనకాల ఈ పన్న జారుమలుగా అయితే కంపల్సరీ వస్తుంది. ఎట్లా అంటే కిందికి ఉంటది? కిందకు ఉంటది. ఇలా ఇది ఈ మొలుగుందా ఇలా ఉంటది. ఆ మొలుగున్న ఖర్చు లూజ్ అయిన దానికి వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. దాన్ని బట్టి మేము ఆగిపోతాం. సో అది మీరు కొన్నా కానీ సరే దెబ్బ అయిపోతారు. దెబ్బ అయిపోతుంది. ఈ 10 రోజుల దాకా అమ్మడానికి ఉండదు. అంటే రైతు తీసుకెళ్తాడు, వెళ్దాం ట్రావెలింగ్ లో కుదుపులు కానీ గర్భసంచి కదిలి ఏదో రావచ్చు సంథింగ్, అక్కడికి వెళ్ళి పడుకోగానే మళ్ళీ బెదిరి వెళ్ళిపోవడం ఎందుకు? వాళ్ళకి కూడా టెన్షన్ ఉంటది. వాళ్ళకి టెన్షన్ ఫుల్ గా ఉంటది. మనకు అనుభవం మనకు 30-40 గేదెలు వెళ్తాయి కాబట్టి, మీకంటే మీరు 100,000 గేదెలు అమ్మింటారు కాబట్టి ఆ టెన్షన్ ఉండదు. గుడ్ల మయ్య అంటే దాన్ని ఎట్లా చేసుకోవాలని కూడా మీకు గుడ్ల మయ్య ఉంటది. మామూలు బాల్ టైప్ లో వస్తుంది ఇలాగా, అది పర్లేదు. గుడ్ల మయ్య అన్నది వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు బాల్ టైప్ లో అది ఇప్పుడు మనకు ఒకసారి పడుకున్నా సరే మనకు కొంచెం కనిపిస్తుంది. బాల్ టైప్ లో వస్తుంది. బాల్ టైప్ లో అది పర్లేదు, అది పెద్ద అదేం పర్లేదు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. గుడ్ల మీద పెద్ద ప్రాబ్లం. అంటే కొంతమంది అంటే అంటుంటారు కదా, ఇప్పుడు నేనే ముందర నీళ్ళు ఎక్కువ ఆపకండి, నీళ్ళు ఆపినా సరే మీరు అంటారా? అది నిజమేనా? అది వచ్చేదానికి ఎక్కువ తాపాలి. దానికి నైట్ 3 గంటలకు ఆపేసి ఉంటారు. తిండి ఆపేసి నీళ్ళు ఆపేసుకోవాలి. నైట్ టైం కార్లో కాయలేరు కదా, తాగాలంటే చూసుకోవచ్చు. బాబీ డైరీ దగ్గర రెగ్యులర్ గా గేదెలు అమ్మకానికి ఉంటాయి.
రాజమండ్రి దగ్గర ఉంటది. డైరెక్ట్ అండి, డైరెక్ట్ వస్తే గేదెకి 20,000 కంపల్సరీ తగ్గుద్ది. మైన్ మధ్యవర్తి లేని గేదెకి అయితే ఏదైనా తగ్గుద్ది. ఇప్పుడు ఆ డైరీలో నీ వెనకాల ఎంటబడి కన్నా నువ్వు అక్కడే కట్ చేసుకుని నేను డైరెక్ట్ ఆ డైరీ ఉంది కదా చూసి వస్తాను, అందులో రేట్లు కూడా కనుక్కుంటాను అని వచ్చిన వాళ్ళకి మార్జిన్ ఉంటుంది కంపల్సరీ. వాళ్ళకి రొమ్ముకి మైకి పాలకి గ్యారంటీ అండి 20 రోజులు. ఈ నిందానికైనా శివుడి దానికైనా ఈ నిందానికి అనుకో పాలు చూసుకోమనండి, రొమ్ములు పిండేసుకోమనండి, మై ప్రాబ్లం ఉండదు, రొమ్ముల ప్రాబ్లం ఉండదు, పాలకి గ్యారంటీ. శివుడి దానికి పట్టుకెళ్ళవాలండి, రొమ్ముకి మైకి కంపల్సరీ గ్యారంటీ. పాలు కన్నా ఓ లీటర్ అటిలో నేను చెప్పిన దానికి ఇస్తే ఉంచుకోవడమే, లేదంటే రీప్లేస్మెంట్.